గణపురం మండల రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన కోల జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మధ్యాహ్నం కోల జనార్దన్ మృతి చెందారన్న వార్త తెలియగానే ఎమ్మెల్సీ కవితతో పాటు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ హుటాహుటిన కోల జనార్దన్ గృహానికి చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా కోల జనార్దన్తో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అదేవిధంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో కోల జనార్దన్ గారు టీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీకి చేసినటువంటి సేవలు మరవలేనివి. ఈరోజు వారి మరణం అన్నది ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని లోటు. మొట్టమొదట టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2001 నుంచి 2005 వరకు దాదాపుగా వారే జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీని ముందుకు నడిపించినటువంటి సందర్భం. మరి వారిని ఇవాళ ఇంకా చూడడం బాధాకరం. అనారోగ్యం, అదేవిధంగా పెద్ద వయసు, ఇవన్నీ కూడా కారణాలుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢంగా మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సీనియర్ నాయకుడు, ఈ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించినటువంటి శ్రీ కోల జనార్దన్ గారి అకాల మరణానికి మా ప్రగాఢ సానుభూతిని వారికి, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. ఈ గ్రామానికి సర్పంచ్గా, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఈ పార్టీలో సేవలు అందించినటువంటి సీనియర్ నాయకుడు, ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి నాయకుడు శ్రీ జనార్దన్ గారు. వారి మరణం మా అందరికీ కూడా చాలా బాధను కలిగించింది. ఏది ఏమైనా వారి కుటుంబానికి భగవంతుడు మరి అన్ని రకాలుగా చూసుకోవాలని, వారి యొక్క మరణానికి వారి యొక్క ఆత్మకు శాంతి చెప్పాలని. కోల జనార్దన్ గారు అనారోగ్యంగా మరి ఈరోజు మరణించడం చాలా మంది కూడా నిర్వహించుకుంటున్నాం. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక రాజకీయ పార్టీ ఆవిష్కరించినటువంటి తొలి రోజుల్లో మరి ఈ పార్టీని పూర్వపు వరంగల్ జిల్లాలో ఒక ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు అతి ముఖ్యుల్లో కోల జనార్దన్ గారు ఒకరు. కేసీఆర్ గారు మొదటి దశలో జిల్లా పార్టీ అధ్యక్షుల్ని నియమించేటప్పుడు కోల జనార్దన్ గారిని నియమించడం జరిగింది. ఆ రోజులలో ఒక చిన్న మారుతి కారులో ఒక గ్యాస్ సిలిండర్ వేసుకొని ఉదయం పూట లేచి హైదరాబాద్ పోయి, హైదరాబాద్ నుండి మళ్ళీ వరంగల్కి వచ్చి ఏదో మారుమూల గ్రామాలు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ రాత్రి పూట వచ్చేది. ఒక రోజు 2-3 సార్లు పోయి భరత్తోని ప్రయాణం చేసేది. పాపం ఈయన డ్రైవ్ చేసేది, కోల జనార్దన్ గారు తిరిగేది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళం మరి ఆ రోజుల్లో వరంగల్లో 2001 నుండి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేసి మరి 2004లో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుండి పోటీ చేసినప్పుడు కూడా కోల జనార్దన్ గారు ఒక ప్రముఖ పాత్ర వహించారు. ఆ రోజుల్లో నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యుడిగా 2004లో గెలిచాను. అదేవిధంగా మరి చాలామంది శాసనసభ్యులు ఈ జిల్లాలో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కూలిపోయింది. ఈ వరంగల్ జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర కోల జనార్దన్ గారు నిర్వహించారు. తదనంతరం సరే కొన్ని కారణాల వల్ల రాజకీయంగా మరి ఉద్యమ పార్టీ నుండి కొంత దూరం అయినప్పటికీ మళ్ళీ గత 5-6 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మరి తన పాత్ర నిర్వహిస్తూ మరి భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గంలో మరి నాడు మరి మస్తురాచారి గారికి గెలిచే సందర్భంలో కానివ్వండి, తదనంతరం నిన్న మొన్న మా గండ్ర వెంకటరమణారెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా
ముఖ్యమైన విషయం నాకు గుర్తుకొచ్చింది. కోల జనార్దన్ గారు, నేను, కేసీఆర్ గారు, ఇంకా మిగతా వాళ్ళము ఆ రోజు ములుగు నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు లంబాడి తండలో కూడా కరువు తాండవిస్తున్నది. మరి బోర్లు వేయాలంటే కేసీఆర్ గారిని వచ్చి ఆ పేదవాళ్ళు అడిగితే బోర్లు మరి మీ ప్రభుత్వంలో లేమప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం ప్రభుత్వం బోర్లు ఏపీయడానికి మేము వేస్తామని చెప్పి కోల జనార్దన్ గారు కొంతమంది ఆ వెల్స్ ఇంజనీర్ దగ్గరికి బతిలాడి మరి ఆ లంబాడి తండలో పడ్డ బోర్లు ఇప్పించినటువంటి నాయకుడు మరి కోల జనార్దన్ గారు. అదే సందర్భంలో ఒకసారి మేమందరం ప్రయాణం చేస్తున్నాం. ఈ గణపూర్ చెరువు దగ్గర చూసి కేసీఆర్ గారు ఈ కరువు కాలంలో నీళ్లు ఉన్నాయని చెప్తే మరి అక్కడికి వెళ్ళి చూసి రేపటి తెలంగాణ వస్తే మరి చెరువులు గుంటలన్నీ కూడా బాగు చేసుకుందాం, దాని పేరు మిషన్ కాకతీయ పెడదామని చెప్పి కూడా ఆ రోజు కేసీఆర్ గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా కోల జనార్దన్ గారు పక్కకే ఉన్నారు. కాబట్టి కరువు కాలంలో కూడా ఈ ప్రాంతంలో కేసీఆర్ గారి వెంట ఉన్నాం. మరి కొన్ని సందర్భాల్లో మరి కొన్ని దండాలలో ఉన్నప్పుడు కూడా తదనంతరము మరి సుదర్శన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉన్న సందర్భంలో కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. మరి ఈరోజు వారు మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా వరంగల్ జిల్లాలో కూడా ప్రముఖ నాయకుడిగా మనమందరం వారిని గుర్తించుకోవాలి, స్మరించుకోవాలి. ఈ కార్యక్రమంలో గణపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, నాయకులు పూర్ణచందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీ నరసింహరావు, గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు మోటపోతుల శివశంకర్ గౌడ్, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.